హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, తెలంగాణలో మరో కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కథనం ప్రకారం చూసినట్లయితే 2525 విద్యుత్ కొలువులని ఇవ్వడం జరిగింది. సో ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారీ ఉద్యోగ నియామక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమవుతుంది. సో 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ 2000 జూనియర్ లైన్మెన్ పోస్టులకు భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ చేయనుంది. సో ఇది ఆగస్టు 3న లేదా ఆగస్టు 23న చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మనకు ఆగస్టు 3న జారీ చేస్తే సో జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, అదేవిధంగా జేపీఓ పోస్టులకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఒకవేళ ఇదే నోటిఫికేషన్ మనకు ఆగస్టు 23న కనుక జారీ చేస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు స్వీకరించనుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్ 13న ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్ఎం, అక్టోబర్ 20న ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనుంది. సో దీనిలో వచ్చేసి మనకు స్థానిక అండ్ స్థానికేతరులకు స్థానికులకు వచ్చేసి 90% రిజర్వేషన్ను మరియు స్థానికేతరులకు 5% చొప్పున అమలు చేయనుంది. సో ఇది మనకు తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్తగా మనం చెప్పవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, సిలబస్ మరియు దీనికి ఎవరు అర్హులని సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఇంకొక వీడియోలో చేయడం జరుగుతుంది. సో దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.